శ్రవణ్ గారు, కేసీఆర్ ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అంటే ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతోంది. బీఆర్ఎస్ లోనే కవిత కంటిన్యూ కాబోతున్నారని చెప్పి దీనికి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందండి? రెండు అంశాలు మీ మాటల్లో ప్రస్తావించినారు. లేఖ రాసింది అని, తర్వాత పార్టీలోనే కొనసాగుతుంది అని చెప్పి. పార్టీలో కొనసాగకుండా వేరే ఎక్కడైనా పోతానని మీకు చెప్తున్నారా వారేమన్నా? రెండు, లేఖ అనేది ఇది కేవలం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ సృష్టిస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఇది అన్ని కూడా పార్టీలో కొన్ని రోజులు హరీష్ రావు గారు చుట్టూ తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని తిప్పిండ్రు, తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు అని తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతున్నారు. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక ప్రచారం చేసి పార్టీని అస్థిరత్వపరిచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తున్నటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఇది. దీనివల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అంటే ఈ లెటర్ లో ఉన్నది అంటే ఈ లెటర్ లో ఉన్నది కవిత హస్తాక్షరి కాదా? నేను ఒక విషయం చెప్తాను, చెప్పండి. ఆ లెటర్ తను రాసింటే తనే రిలీజ్ చేస్తుంది. నెంబర్ 1, మీరు ఎవరు ఇచ్చినారో తెలియదు, ఎవరు లీక్ చేసినారో తెలియదు, మీరే అని కాదు మొత్తం మీడియా హౌస్ ఇది స్ట్రాటజిక్ గా కావాలా అని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, దాటవేత ధోరణిని నిలదీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచక దోపిడిని ప్రజలు ఎండగట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. కొన్ని అదే చెప్పా ఇంతకు ముందు, కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు గారు అని కొన్ని రోజులు నాటకాడుతుంది. కేసీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, కేటీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, మళ్ళీ ఇప్పుడు కవిత గారని, ఇదంతా కూడా పార్టీలో ఏదో లేనిపోని లుకలుకలు ఉన్నాయని చెప్పి తద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. ఈ డ్రామా వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు, ప్రజల కడుపు నిండదు. కానీ శ్రవణ్ గారు ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, ఇది May 2న రాసిన లేఖ ఇప్పుడు రిలీజ్ అయిందంటూ కూడా. అదే అందరికీ వచ్చే క్వశ్చన్. మీరు అన్నట్టుగా చెప్తా ఉన్నా, మీరే కాదు మీడియా వాళ్లకు ఎప్పటి పాత వార్త ఇది. నెల రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. రాసిండ్రు అని ఒక ప్రచారం మొదలు పెట్టిండ్రు. ఇవాళ ముదిరి పాకాన పడి మీ దగ్గరకు వస్తేప్పటికి ఇన్ని రోజులు వచ్చినట్టుంది. ఇది అంతా కూడా ఒక బోగస్ ప్రచారం. ఈ బోగస్ ప్రచారం వల్ల నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, వాళ్లకు సంపద దీనివల్ల ఏదైనా ప్రజల కడుపు నిండదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి ఏదైనా శక్తి రాదు. ఈ చిల్లర గాసిప్ మాంగింగ్ అంటాం మనం. వెనకటి రోజులలో కడప మీద మెట్ల మీద కూర్చొని, లేకపోతే ఊరు రచ్చబండ దగ్గర కూర్చొని చిల్లర ముచ్చట్లు, వాడిట్లా వీడిట్లా అని ముచ్చట పెట్టి పనిలేని వాళ్ళు చేసే ఒక ప్రచారం ఇవాళ పని కట్టుకొని ఇవాళ ప్రభుత్వమే చేస్తా ఉంది. దురదృష్టం ఏంటంటే పరిపాలన చేయమంటే తప్పుడు ప్రచారాలు చేయటంలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందున్నది. దీని వల్ల వచ్చే లాభం లేదు. శ్రవణ్ గారు, అంటే మీరు అన్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నాను అన్న సందర్భంలో ఇది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా జరుగుతుందన్నప్పుడు ఎందుకు కవిత రియాక్ట్ కాలేదు? బీఆర్ఎస్ అప్పుడే ఎందుకు ఖండించలేదు? దేనికి ఇప్పుడు బటంగాల్చి మీదేస్తే ఇక ప్రతిదానికి తుడుచుకోవాలా? ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు, చీలుడి అంటే భయన్సుడి అని ఒక సామెత ఉంటది కనుక, అట్లా ఉన్నదానికి లేని దానికి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయాలా, పార్టీ ఏమో వచ్చి ఖండించాలన్నా? ఈ ప్రజలకు తెలిసి తప్పుడు ప్రచారం అని. అంటే ఇలాంటి ప్రచారం కావచ్చు, లేకపోతే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు క్యాడర్ లో కూడా కాస్త అస్థిరతో, లేకపోతే ఏం అస్థిరత్వం లేదండి. రేవంత్ రెడ్డి కడుపులోనే గుబుగా ఉన్నది అంతా. ఇది ఎవరికి అస్థిరత్వం లేదు, ఎవరికి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేదు, ఎవరు బాధపడతలేరు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆయన ఏదో స్టాటిస్టిక్ ప్లెజర్ ఏమైనా డిరైవ్ చేస్తే చేయవచ్చు, ఆయన మీడియా సంస్థలు ఏమైనా స్టాటిస్టిక్ డిరైవ్ చేస్తే చేయవచ్చు, కానీ పార్టీ అంతా తెలుసు. ఆమె ఒక నికార్స్ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు. ఆమె తండ్రి అంటే గౌరవం ఉన్నటువంటి, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉన్నటువంటి, సోదరుడు అంటే, బంధువర్గం అంటే గౌరవం ఉన్నటువంటి, పార్టీ పట్ల ఒక విధేయత కలిగినటువంటి కార్యకర్త, నాయకురాలు. కాబట్టి ఇది కావాలని నేను చెప్తా ఉన్నాను కదా మీకు. నేను కొన్ని రోజులు హరీష్ రావు గారు వర్సెస్ కేసీఆర్ గారు, కొన్ని రోజులు కేటీఆర్ గారు వర్సెస్
హరీష్ రావు గారు, ఇప్పుడు కవిత గారు. దీనివల్ల మీరు కూడా ఒకసారి ఆలోచించాలా, దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా చెప్పండి ఒకసారి. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా పటిష్టత వస్తుందా చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏమైనా పరిపాలన పైన పట్టు వస్తుంది? రేవంత్ రెడ్డికి నేను కంప్లీట్ చేయను. రేవంత్ రెడ్డికి ఏమైనా పరిపాలనపై పట్టు వస్తే ఇటువంటి ప్రచారాలు 100 చేసుకొని పరిపాలన మీద పట్టు తెచ్చుకొని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే ప్రజల కడుపు నిండుతుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పనికిరానే వెనకట్టుకో సామెత ఉంది, పని లేని పెద్ద మనిషి పిలితలు కలిగినట్టుగా ఆయనకు పరిపాలన చేయరాట్లేదు, పరిపాలనపై పట్టు రావట్లేదు, మంత్రులపై నియంత్రణ లేదు, విధి విధానాలు తయారు చేయడంలో తెలివి లేదు, ఈ అడవైన ప్రచారం చేయడంలో ముందున్నాడు. ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది. దీనివల్ల తెలంగాణ సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఒకటి, పార్టీని ఏదో అస్థిరపరుస్తున్నా, నేను ఏదో అతలకుతలం చేస్తున్నా అని చెప్పని ఓ పెద్ద చాణక్యుని లెక్క ఆయన ఏమైనా ఫీల్ అయితే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. దీనివల్ల ఏ రకంగా లబ్ధి ఉండదు, పార్టీకి లబ్ధి ఉండదు, ప్రజలకు లబ్ధి ఉండదు. దయచేసి ఈ చిల్లర ప్రయత్నం బంద్ చేసి మంచిగా సెక్రటేరియట్కి వచ్చి కూర్చొని ఆ ప్యాలెస్ లోనో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని రాజుల లెక్క, చక్రవర్తుల లెక్క, నియంతుల లెక్క పరిపాలన కొనసాగించకుండా సెక్రటేరియట్. కవిత బయటకు వచ్చి ఈ లేఖను ఖండించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కవిత మౌనం వహించే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు వాట్ హ్యాస్ టు బి డన్ విల్ బి డన్ బై ద పార్టీ, నెంబర్ 1. నెంబర్ 2, అది రాయనప్పుడు ఖండించదు ఎందుకు? ఆమె రాసింది అని రాసి ఆమె రిలీజ్ చేస్తే దాంట్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆమె ఎందుకు ఖండించాలా? మీరే ఖండించండి, ఇది ఆమె రాయలేదని చెప్పాలి. ఇప్పుడు నేను యాజ్ పార్టీ లీడర్ గా చెప్తున్నాను కదా, నేను ఆమె రాయలేదు, కావాలని రేవంత్ రెడ్డి సృష్టించిండు. పార్టీ లీడర్ గా చెప్పినప్పటికీ పార్టీలో ఇక్కడ కవిత ఈ లేఖ రాసిందనే చర్చ జరిగినప్పుడు పార్టీలో కాస్త కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను సార్. రేవంత్ రెడ్డి గారిని పీక్ పడేయాలని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారని వార్తలు, పెద్ద ఎత్తున దావనం లెక్క చర్చ జరుగుతున్నది. దురదృష్టం ఏంటంటే మీడియా ఈజ్ నాట్ పికింగ్ ఎనీ యాంటీ రేవంత్ రెడ్డి ఆర్ యాంటీ కాంగ్రెస్ న్యూస్. ఇవాళ రాహుల్ దాని గురించి రేవంత్ రెడ్డి ఏమైనా ఖండిస్తాడా వచ్చి? ఇది వార్త, ఇది పెద్ద వార్త. ఇది ప్రచారం అదే కనుక జరిగింది అనుకోండి, ఖండించాల్సిన అవసరం బాధ్యత పార్టీ మీద ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది. అనవసరంగా పార్టీ అస్థిరపరిచేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక చిల్లర చాణక్య నీతి లెక్క దాన్ని, దిస్ ఇస్ వెరీ చీప్ అండి. తల్లిదండ్రుల మధ్య బిడ్డ తండ్రి మధ్య గొడవ ఉందని చెప్పని, లేకపోతే అన్నా చెల్లెల మధ్య గొడవ ఉందని చెప్పని, పార్టీలో ఒక కుటుంబం లెక్క ఉన్నటువంటి గొడవ ఉందని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేయటం, ఇట్స్ లో లెవెల్ పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్. అసలు పంచాయతీ అంతా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్యన ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. ఆయన ఎప్పుడు బీకేస్తాడా అని చెప్పిన పెద్ద ఎత్తున ఢిల్లీలో చర్చ